హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఒక టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ చేసుకుందామండి. ఈ కర్రీ కాంబినేషను చాలా బాగుంటుంది. అదే పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అండి. చూడండి, పచ్చి రొయ్యలు అరకిలో పొట్టు తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోకి ఫ్రెష్గా 4 టేబుల్ స్పూన్లు అల్లం అయితే నూరుకున్నానండి. 5 గుడ్లు బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నానండి. ఇందులోకి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు అయితే ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 మీడియం సైజు టమాటాలు, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఈ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను. ఈ నూనె అయితే కాగాలండి. చూడండి, నూనె కాగిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే వేసుకొని రొయ్యలను అయితే బాయిల్ చేసుకుందామండి. ఇలా బాయిల్ చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ సపరేట్ అయ్యి నీచు వాసన అనేది పోతుందండి. చూసారు కదా, రొయ్యల్లో నుండి వాటర్ అయితే సపరేట్ అయినాయి కదా. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఈ రొయ్యల్ని బాయిల్ చేసుకుందామండి. చూడండి, రొయ్యల్లో నుండి వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి కదండి. రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలానే అదే గిన్నెలో ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఈ పసుపు నూనెలో కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఇందులో వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే నూనెలో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు నూనెలో ఎంత వేగితే కూర టేస్ట్ అంత బాగుంటుందండి. ఇవైతే వేగనిద్దాము. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా. ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దామండి. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇది వేగిన తర్వాత నేను మీకు చూద్దామండి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగింది కదా. ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు అయితే వేసేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నానండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఈ మసాలా మొత్తం రొయ్యలకు పట్టేలాగా కలుపుకొని ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. మూత అయితే పెట్టేసుకుందామండి. మగ్గిన తర్వాత చూద్దామండి ఒకసారి. చూడండి, టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. నూనె కూడా పైకి తేలింది కదండి. ఒకసారి అయితే కలుపుకుందాము. కలుపుకున్నాక ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందాము. అలానే ఇందులోకి కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకుందాము. ఇలా వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలానే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఆల్రెడీ మనము రొయ్యలను అయితే బాయిల్ చేసుకున్నాం కదండి. ఎక్కువగా వాటర్ వేయడం వల్ల రొయ్య చిదురుగా అయిపోతుంది. ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకొని
ముందుగా మనము నూనెలో ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా వేయడం వల్ల కోడిగుడ్డు ఈ పులుసులో ఉడికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇవైతే కలిపేసుకుందామండి. ఈ వాటర్ మొత్తం బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఎగరనిద్దామండి. కలుపుకున్నాం కదా, మూత అయితే పెట్టేసుకుందాము. అయిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి. చూడండి, మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇందులోనే గుప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకొని ఇదైతే ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదా, కూర బాగా దగ్గరగా అయిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇందులో మనము ఇంకా ఎటువంటి గరం మసాలాలు అలాంటివి వేయట్లేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తోనే మూత పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, నూనె కూడా సపరేట్ అయింది. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర. స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి. ఇదైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, గ్రేవీగా చాలా బాగుంది. ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. లైక్ చేసి ఫాలో చేయండి. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా, టేస్టీ కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.